హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేము మస్తున్నాం. ఓ దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఎందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసుకోరి, లైకులు కొట్టుర్రి. దోస్తులు, మరి మన ఇంటికి ఆడబిడ్డ వస్తే సిరీస్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మనం సక్సెస్ఫుల్గా ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 20 వరకు వచ్చేసాం. మరి దోస్తులు, మా వదిన వల్ల అమ్మ వచ్చింది కదా, ఆ అమ్మ వచ్చేమో అని మమ్మల్ని రాష్ట్రంపన పెడుతుంది. మరి ఈ వీడియోలో ఏమైతుందో చూడాలి. దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయుర్రి. అట్లనే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయుర్రి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయుర్రి మర్చిపోకుండా దోస్తులు. మరి వీడియోలోకి వెళ్దామా దోస్తులు? పదండి. అవ్వా, ఈ సర్దాల అమ్మచ్చులేమో అని మాకు సిరి స్టార్ట్ అవుతుంది. ఆమె మాకు పని చెప్పి చంపుతుంది కదా, ఇది ఎందుకు వచ్చినట్టో ఏమో తీసుకోతానని వచ్చింది. మమ్మల్ని రాష్ట్రం బాగా పెడుతుంది. ఏంది ఇది ఉండడం కంటే పోయిందే బెస్ట్. పోయినాక 2 రోజులకే మళ్ళీ రమ్మంటే అయిపోతుంది. ఈడ కూర్చున్నావా అమ్మ? ఏం చేస్తాను ఈడ కూర్చుండి? ఏం చేయాలి బిడ్డ, వచ్చి కొద్దిసేపు బయట కూర్చుంటా అని కూర్చున్నా. అవును అని మీ వనాలమ్మును అది ఏం చేస్తారు ఇంట్లో? ఏమోనే, ఏం మాట్లాడుకుంటారో మరి ఏం చేస్తారో నేను కూడా చూడలే. ఇక వాళ్ళేమో వదినల బెడ్రూమ్లో పోయిర్రు, ఇక నేను బయటకు వచ్చేసిన. ఏంది అమ్మ, వాళ్ళ అమ్మ గట్లా మాట్లాడుతుంది, మనల్ని పని చేసుకోమంటుంది. మరి నేను కడుపుతోటి ఉన్నా అని గింతనన్న లేదు. అబ్బో బిడ్డ బగ్గ వేసి వస్తుంది మనకని, బిడ్డకు కష్టమవుతుంది అని మాట్లాడుతుంది. సంగతి తర్వాత చెప్దాం తీయ బిడ్డ, ఇప్పుడు ఎందుకు పొమ్మనకపోయినవే అమ్మ? ఎందుకే ఇక్కడ వచ్చి తీసుకోతా అన్నది తీసుకోక ఎన్ని రోజులు ఉంటుంది ఈడింకా? గట్లా అంటామా బిడ్డ? ఒక ఇవాళ ఉంటారు కావచ్చు, రేపు పొద్దుగాల పోదారు కావచ్చు. అబ్బో గీడ కూర్చున్నారా? ఏం ముచ్చట్లు ఆడతాళ్ళు అవ్వ బిడ్డలు ఇద్దరు కలిసి? దాదా కూర్చో, అదన కూర్చో. ఏం ముచ్చట్లు పెడతానా? ఏం లేదు, ఇంట్లో కూర్చోపోయారు, బయట కూర్చుండి ఏం చేస్తారు? మరి అందరూ వచ్చి బయట కూర్చున్నారు. ఇక ఊరికే ఇంట్లోనే ఏం కూర్చోవాలని బయటకు వచ్చి కూర్చున్నాం అత్తమ్మ. అవును బిడ్డ ఏం చేస్తాను మరి? సరదా ఉన్నానే, ఏం చేస్తాను ఇంట్లో? బయటకు కూర్చోపు వచ్చి కూర్చోరా? అదే అట్లా ఏందే అమ్మ పిలిచినావు? ఏం చేస్తాను ఇంట్లో? ఎప్పుడు ఆ పని చేస్తూనే ఉంటావు. ఇంట్లో పని ఊడదు తీరదు నీకు. కొద్దిగా అలా లేచిన మొదలు పెడితే మళ్ళా పనుకునే వరకు పని పని పనే. అవి రెక్కలా ఇంకేమన్నానా? లేకపోతే ఇంట్లో నువ్వు ఒక్కదాన్ని ఉన్నావు చేయడానికి? జరగతే సేపు కూర్చోరాదు? నీ అత్తును నీ ఆడబిడ్డ చూడు బయట ఎంత ముద్దు కూర్చున్నారో, మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆ ఇంట్లో ఎప్పుడు పడి ఏడ్చే బదులు నువ్వు కూడా కొద్దిసేపు అట్లా వచ్చి కూర్చోవచ్చు కదా. అబ్బో దిమ్మొకట్లా మన్నువయ్యా, ఇది మమ్మల్ని అంటానేది. ఇది వచ్చినప్పటి నుంచి అలా ఏమైనా నా మీద నా బిడ్డ మీదనే ఏడుతుంది. దాని బిడ్డకు అంతరం బాగా ఏం పని అవుతుంది, ఏం చేస్తుంది? మేము చేయలేదా మీ ఇంట్లో పనులు? ఇది బిడ్డ ఒకటే చేస్తానట్టు మాట్లాడుతుంది, మేము కూర్చొని తిన్నట్టుగా మాట్లాడుతుంది. ఏ బియ్యం పెట్టిందే అమ్మ, ఇక మధ్యాహ్నం అయితే మళ్ళీ తింటారు, మళ్ళీ లేట్ అయిందంటే ఆకలి అవుతుందని అంటారు. అందుకనే బియ్యం పెడతానని పోయినా, ఇక అడిగినా నువ్వు ఇస్తాను. ఎప్పుడు వచ్చినావా అవ్వా? అంత మంచిగా నా బావేడి రాలేదా? ఒక్కదాన్ని వచ్చినావా? ఇక మీ బావ ఏడొచ్చిండు, రాలే. ఒక్కదాన్నే బిడ్డను తీసుకొని పోదామని వచ్చిన. ఎగుడు ఉంటే ఊక పని అవుతుంది, దానికి చాతన అయితే లేదంటుంది, యాస్టకు వస్తుంది అంటుంది. అది మంచి పానమే మంచిగా లేకపోయే 2 రోజులు ఉంచుకుంటా మరి ఆడ అని తీసుకుపోతానని వచ్చిన. పానం మంచిగానే ఉన్నది. సర్దవా, నువ్వు తీసుకొస్తావా 2 రోజులు? సరే తీయవా. మరి జయ చెల్ల ఇట్లా వచ్చిర్రు కదా, కొన్ని కోపించుకొని వస్తా. మరి ఓ 2 కిలోల కొన్ని తీసుకొని కొట్టించుకొని వస్తా. సర్దవా? సరేనా? మరి తింటారు కదా అందరూ. అబ్బో కిలో అంతా నువ్వే తింటావు కదా, నువ్వు నీ బిడ్డనే తింటారు, ఏం సరిపోతుంది? ఇక మాకు మస్తు షాలున్నవే నువ్వు పర్రదానా. కిలో కూర ఎవరి ముక్కలో పెడతావే? ఎవరికి సరిపోతుంది? నువ్వే లట్టడంతా తింటావు, ఇక మా దానికి వస్తుందా కూర?
2 కిలోలు తెస్తా. అబ్బో ఈ ముండకొట్టుకి షెల్ అని బాగా కొట్టుకుంటాంది. అవసరం ఇప్పుడు 2 కిలోల కూర వీళ్ళు పోయినాక అనుకొని తినమైంది. ఇప్పుడు అవసరం తెచ్చుడు దీనికి శక్తి అర్థమైతలేదు. మళ్ళా పైన నుంచి వరుతాను కిలో సరిపోతుంది నాకే అయిపోతుంది అని మాట్లాడతాను. నేను ఒక్కదాన్నే తింటానట్టు. సరే తీపో మాగా మామయ్య తీసుకొని రా సరిపోతుంది. 2 కిలోలు సరిపోతుంది. 2 కిలోలు పట్టుకొని రా. వదినే నువ్వు పొద్దంతా ఏం కట్టం చేస్తానో అంతగానము గట్లా అంటాను. ఎందుకు ఇప్పుడు ఏం చేయాలి మరి నేను ఇప్పుడు నాకు మోస్తే రాబట్టే నాడు తిప్పుతుందో దూరం నడితేనే యాసకత్తాన్ని యాసం వస్తుంది. నేనేం పని చేయపోయి నేను బయటకి ఎవడమంటాను కానీ ఇక ఇంట్లో చిన్న చిన్న పనులన్నా చేస్తే మంచిగా ఉండు కదా. దీనికి ఏం రోగం ముట్టింది? ఇది ఏమైనా నా మీద పడేస్తుంది పని చేయవా అని ఏమోతి ఇది ఏంది? ఏమైనా మా అమ్మ మీద పడేస్తుంది. వచ్చినప్పటి నుంచి మా అమ్మని పని చేయవా అంటే దాని బిడ్డకి ఏమన్నా వచ్చినట్టు. వదిలే నాకు కొంచెం పాలు కాబెట్టిస్తావా? తాగుతా. ఏం తీసుకెళ్తావా? ఇంకా పాలు కూడా నా బిడ్డనే కాబెట్టి ఇవ్వాలనా? పోయి కాబెట్టుకొని తాగపోరాదు. అదే నా పరువులు మోస పనా ఏమన్నానా? మరి చిత్రం చేస్తాను ఇక. మంచిగా ఏందనే మీకు? మా అమ్మ మీ ఈ చింతపండు చేస్తుంది. మా మాటలతోటే చాలు. మా అమ్మ మాటలతోటే అవ్వ చక్కగా అయింది ఇలాగ మా అమ్మ వచ్చినాక. మామయ్య కొన్ని చూసుకొని వచ్చే వరకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పుదీనా ఇట్లా కోసి పెట్టే. మళ్ళా నా బిడ్డకే పని చెప్తారు కదా మీరు. నువ్వేం చేస్తావు అదనే? ఊకో పిల్ల, నేను స్నానంకి పోతానని దాన్ని పోయమని చెప్తానా, లేకపోతే నేనే వద్దును. సరే తీయత్తమ్మ కొత్తపో స్నానం చేసి రాపను. బిడ్డ మరి మనం సాయంకాలం బస్సుకు పోదాం. మరి ఇక బ్యాగ్ గిట్లా చదువుకో. సరేనే అమ్మ పోదాం తీ. ఇక మామయ్య కొన్ని తెస్తా అన్నాడు కదా, తిన్నాక కొద్దిసేపు ఉండి పోదాము. మీ అత్త మస్తు షాల్ది తయారైతుంది. గింతనన్నా పని ఆసరైతా అంటలేదు. నేను అంట కూడా ఏమైనా సప్పుడు చేస్తుందా? మరి ఆసరైతుంది చేత తీయని ఆ బర్ర లెక్కన అది ఎప్పుడు చేస్తుంది? అదేనా పనికి వంగేటిది? అవునే అవ్వ. అల్లుడు ఎప్పుడు వస్తాడు? మనం పోయేసరికి వస్తాడా లేట్ అవుతుందా? ఇలా చెప్పునే రమ్మని చెప్పినమ్మా. పోతా అంటేనే 6 గంటల బస్సు పోతాము, 5 గంటల వరకు ఇంటికాడ ఉండమంటే వస్తా అన్నాడు. అప్పటికి ఫోన్ చేయాలటంకాలిగా. సరేనే బిడ్డ. ఓ బాపు ఏడుకో పోతానో? ఏడికి పోతానవే? నేను ఏడికి పోతానయ్యా, గీడికే పోతానా బస్ స్టాప్కి. మా మనవాడు వస్తా అన్నాడు, మరి వచ్చిందా అని చూడనికి పోతానా. అబ్బాయే బాపు ఏడు నుంచి వస్తాను? పట్నం నుంచి వస్తాడా నీ మనవాడు? అవునయ్యా పట్నం నుంచే వస్తాడు. పోతానా నిమ్మతంగా నడుచుకుంటా. మా మళ్ళా ఏం చేస్తుంది? బయటకే వస్తలేదుగా. మళ్ళా నా ఇగో ఇంట్లో ఉన్నది, కూర వండుతుంది. అవునా? సరే నేను పోతానయ్యా. బస్సు వచ్చే అల్లయింది. ఇక నేను నడిచే వరకే బస్సు రానే వస్తుంది. సరే బాపు పోపో. ఏమేమల్లవ్వా అయిందానే వంట? ఎంతసేపు చేస్తావే వంట? నువ్వు చెడబెట్టి రమ్మంటనైతే చెప్పుని చెప్తావు. అవ్వ ఇట్లా వంట అయిందో లేదో ఇక మళ్ళీ ముచ్చట పోతా అంటుంది. సరే పోపో. అటే పోయి ఉండేవు రామా చెల్ది. కూర బువ్వ వండేసరికి గీయాలి. తినవ్వచ్చేమో అని నన్ను చుట్టూ తిప్పిస్తానుగా. రోజు ఈ టైం వరకు 2 సార్లు తినేదాన్ని. వామ్మో ఒక్కటైతాన్ని. ఇప్పటిదాకా వంట నూడే సరిపోయింది. ఇక తినన్నది తినాలి. ఆకలి అవుతుంది. ఏం చెప్తాను ఏజయమ్మా? తిన్నావా? నేనేం చెప్తాను మళ్ళక్క. ఇప్పటిదాకా పని అయ్యి ఇంకా తిన్నది తినాలి. అబ్బో
వచ్చినాక కూడా నేను అనుకోవాల్సి వస్తుంది. మరి ఏం చేద్దాం? ఏం వదిలే ఒక్క రోజుకే యాస్ట్ వస్తుందా వండుకుంటే? ఒక్క రోజుకే ఎందుకు యాస్ట్ వస్తుంది? అది అడుగుతా అంటే చెప్తానా మా వాళ్ళకి వచ్చింది చెప్తానా ఏదో ముచ్చట పెట్టాలి కదా అని. నువ్వు ఎప్పుడు వచ్చినావురా బుజ్జావా? మంచిగా ఉన్నావా? నేను ఇవాళ పొద్దుగాల వచ్చిన చిన్నమ్మ, ఇక నా బిడ్డను తీసుకుపోతా అని వచ్చిన. అదన్న సంగతి. ఇది వచ్చినందుకు దాన్నే వంట పెట్టుకున్నాడు, లేకపోతే ఇదేనా అనుకున్నాడు. అబ్బో మరి ఏమా బిడ్డ వచ్చింది కదా, ఏమన్నది ఏమా? ఏం కూర అన్నావు? 2 కిలోల కోడిని కోసిన ఈ బిడ్డతే. అబ్బో పిల్లికి బిచ్చం కూడా అయ్యావు, ఎట్లా 2 కిలోల కోడి పంపించినావే? మరి అక్క వచ్చింది కదా అందుకనే పంపించిన. ఒక్కతే తింటుందా? అందరికి అవుతుందని పంపిస్తే ఇంట్లో అందరికి అవుతుందని ఏమైనా పంపించిందా? మా అన్న నేను వచ్చిన అని తెస్తా కొత్త అంటే ఎందుకు అన్నది. మళ్ళీ తర్వాత ఏమనుకున్నదో మళ్ళీ రేపు అని అన్నది. నేను ఒక్కదాన్ని తింటున్నా, ఇంత అందరు తినబడుతుంది అనని. మా చిన్న బాబు ఏం చేస్తాను చిన్నమ్మ? మరి ఇటు కారణం నత్తలేడుగా. ఇక ఆరుగు మీద కూర్చున్నాడు, వచ్చేటోళ్ళతో పోయేటోళ్ళతో ముచ్చట పెడతాను బిడ్డ. నేనే వచ్చిన జయమ్మ ఏం చేస్తాను మరి బయటకు వస్తలేదు. ముచ్చటన్న పెట్టే కొద్దిసేపు వచ్చి అని వచ్చిన. ఏం చేస్తా ముచ్చట పెట్టేంత తీరిక కూడా ఉంటుందా నాకు? అవునే మరి కొడలు పంపిస్తారా ఇంటికి? ఇక పంపించకపోతే ఎంతో ఉంచుకుంటారు. బిడ్డకు పానం మంచిగా లేదు, దాన్ని రాష్ట్రంపన పెడతారు. ఇది ఉంచితే తీసుకొని పోతా, వాళ్ళు పంపించడే ఉన్నది. ఏంది కదా ఇప్పుడు నేను పంపించడానికి ఇట్లా అన్నానా? పంపిస్తా అన్న అన్నే అని ఎట్లా పడితే రాష్ట్రం పని ఏం పెట్టినాం మేము అంతగానము? ఏమేం చేయలేదా ఏంది పనులు? దోస్తులు ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. దోస్తులు వీడియో నచ్చిందా? మరి ఎందుకు లేటు? నచ్చితే లైక్ చేయుర్రి. దోస్తులు గట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట సింబల్ని నొక్కుర్రి. గట్లనే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో.